మేం గాలిస్తే కాలిపించుకో, మేం చంపేస్తే చంపించుకో, మేము మందులు పాతలు పెడితే మందు పాతలు పెట్టించుకో, మేము చంపుతామంటే చంపించుకోవడం నీ బాధ్యత, మాకు చంపే హక్కు ఉంటుంది. అదే నువ్వు చంపడం ప్రారంభించాక, నువ్వు నా మీద దాడి చేయడం ప్రారంభించాక, మేమందరం కకాయకలం అయిపోతుంటే, మా వాళ్ళందరూ పారిపోతుంటే, మా వాళ్ళందరూ లొంగిపోతుంటే, అప్పుడు మాత్రం నేను శాంతి అంట, నేను చర్చలు అంట. వెంటనే నా మాట వినేటటువంటి సమాజంలోని అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చర్చలు 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 అంటారు. అట్లాగే మాకు నువ్వు ఈ నక్సలైట్లతో పడదని చెప్పేటటువంటి వామపక్ష పార్టీలు కూడా ఆ చర్చలు అంటున్నారు కదా, మీరు ఆపేయండి మీరు ఆపేయండి అంటారు. వీళ్ళ మాటలు వినేటటువంటి ఐఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా అవునవునవునవును ఆపేయండి ఆపేయండి అంటాయి. దెన్ ఆపేసేయాలి. ఇది నక్సల్స్ యొక్క విచిత్రమైనటువంటి ధోరణి. ప్రభుత్వాన్ని శాసించేటటువంటి ప్రయత్నం చేస్తూ చివరికి తమకి సమస్య వచ్చినప్పుడేమో తమకి తామే కాల్పుల విరమణ ప్రకటిస్తారు, అవతలోడు ప్రకటించట్లేదేంటి అని అడుగుతారు. ఈ విచిత్రమైనటువంటి వాదంతోనే నక్సలిజం ముందుకి పోకుండా వెనక్కి పోకుండా ఎక్కడదక్కడ విధ్వంసం అవుతుంది.